ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, నాకు క్లాస్ రూమ్లో 4 ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళే నా రూమ్మేట్స్ కూడా. ఆ రోజు వాళ్ళ దగ్గరున్న ఐఫోన్లను తీసి నాకు చూపిస్తున్నారు. నాకు కొంచెం బాధగా అనిపించింది, నా దగ్గర ఏ ఫోన్ లేదు కదా అని. కానీ కొద్దిసేపటికే నా లగేజ్ బ్యాగ్ నుంచి రింగ్ టోన్ వాయిస్ వినబడింది. ఎక్కడిది ఈ వాయిస్ అని చూస్తే అది నా లగేజ్ బ్యాగ్లో నుండి ఫోన్ రింగ్ టోన్. లిఫ్ట్ చేస్తే నాన్నగారు. హాయ్ నాన్న, ఎలా ఉన్నావు, అన్నం తిన్నావా అని అడిగారు. హా నాన్న అని చెప్పాను. నీకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి కదా, నీకు ఫోన్ అవసరం ఉంటుందని నేను ముందుగానే ఆలోచించి దీన్ని బుక్ చేశాను. అందుకే ఇది నీకు సర్ప్రైజ్గా ఉంటుందని నీకు చెప్పలేదు. ఇందులో నా నెంబర్ ఫిట్ చేశాను, నా కాల్ చెయ్యి ఎప్పుడైనా. మంచిగా చదువుకో నాన్న. అమ్మ గిట్లా బాగున్నారా నాన్న? బాగున్నారు నాన్న. ఓకే మరి, గుడ్ నైట్ నాన్న. ఇలా ఫోన్ పెట్టేశానో లేదో నా చుట్టూ మా ఫ్రెండ్స్ అంతా చేరి, అరే ఫోనే లేదంటే కదరా, ఇది ఎక్కడిదిరా అంటే నాన్నగారు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అరే ఈ ఫోన్ చాలా ట్రెండింగ్ మోడల్ రా, స్పీడ్ డాటా అండ్ స్పీడ్ ఛార్జ్, నీకు ఎక్కువ టైము ఛార్జింగ్ ఉంటుంది, ఇంకా నీ ఇష్టంనే చూడొచ్చురా, సూపర్ ఫోన్ రా అంటూ నన్ను ఎత్తేస్తున్నారు. ఓకేరా చూద్దాం పట్టు, కొత్త యాప్స్ ఏమైనా ఎక్కిద్దాం పట్టు అని చెప్పి ఓపెన్ చేస్తున్నారు. ఓకేరా పడుకుందాం పట్టండి, లేట్ అయింది, రేపు మార్నింగ్ లేసాక చూద్దాంలే అని నేను అన్నాను. కొద్దిసేపు చూద్దాం పట్టురా అని చెప్పి ఇంకొకడు అన్నాడు. సరే అని చూస్తూ ఉంటే కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేశారు మాకు స్టడీకి సంబంధించినవి. సరే అనుకున్నాను. ఓకే అని గుడ్ నైట్ చెప్పి పడుకున్నాను. వాళ్ళే చూశారు, పడుకున్నారు. చెప్పడం మర్చిపోయాను, మా ఫ్రెండ్స్ పేర్లు ధనుష్, రహీం, త్రిలోక్, శర్మ. వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ అండ్ మై రూమ్మేట్. వీళ్ళతో నా అఫెక్షన్ 2 రోజులలోనే నన్ను మొత్తం మార్చేశారు తెలుసా. అంత మంచిగా ఉండేది ఫ్రెండ్స్. అందరం కలిసిమెలిసి తినేవాళ్ళం, ఒకరు షేర్ చేసుకునేవాళ్ళం. అలాగే అందులోనే రహీం నాకు ఒక చాక్లెట్ తెచ్చిచ్చాడు ఒకరోజు. వద్దురా అంటున్నా కూడా తినరా, బాగుంటుంది, టేస్ట్ బాగుంది అని ఇచ్చాడు. ఆ చాక్లెట్ తింటుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఎప్పుడు ఇంత మంచి చాక్లెట్, ఇంత టేస్టీ చాక్లెట్ నేను తినలేదురా, ఇది ఎక్కడిరా, ఏం కంపెనీరా అని అడిగాను. తినరా తర్వాత చెప్తాలే అని చెప్పి ఫర్గెట్ అని చెప్పి అన్నాడు. కానీ ఆ రోజు నైట్ నాకు చాలా ఉత్తేజంగా అనిపించింది. మరుసటి రోజు కూడా ఇదే లాంటి చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చిచ్చాడు. ఎందుకురా, ఎక్కడిరా ఈ చాక్లెట్స్, ఇంత బాగున్నాయి, నాకు కూడా చెప్పు, నేను కూడా కొనుక్కొచ్చుకుంటా అనంటే వద్దురా తిను, నేను ఇస్తున్నా కదా అని చెప్పి అన్నాడు. ఇక అలా అలవాటైంది చాక్లెట్. అది ఏంటి చాక్లెట్, అసలేంటి ఆ చాక్లెట్ కథ, అదేంటో తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. రివ్యూ. పట్టణాల్లో ఉండి పనుల్లో బిజీగా ఉంటున్నారా? మీకు నచ్చిన ఐటెం చేసుకుందామంటే టైమే సరిపోవడం లేదా? ఇష్టమైనది తిందామంటే టేస్ట్ కుదరడం లేదా? మీరు అందుకోసమే చింతిస్తున్నారా? అయితే చింతను వదిలేయండి. జొమాటో ఉందిగా అండగా, చింతెందుకు దండగా. ది బెస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఆన్లైన్ డెలివరీ ఇన్ ఇండియా తెలుసా? మీకు తినాలి అనిపించిన ఐటెంను మీకు వీలైన టైంలోనే తెప్పించుకొని తినవచ్చు. జొమాటోలో ఆన్లైన్ డెలివరీ కోసం 24 గంటల సర్వీస్ జరుగుతూనే ఉంటుంది. అందుకోసం మీకు కావాల్సింది కేవలం మీ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి జొమాటో యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరగా ఉన్న జొమాటో రెస్టారెంట్ను చూస్ చేసుకొని మీకు నచ్చిన ఐటెంను ఆర్డర్ చేసుకుంటే అరగంటలోపే మీరు ఆస్వాదించవచ్చు. ఫుడ్ ఆర్డర్ కోసం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ద్వారా మనీని చెల్లించవచ్చు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాలలో జొమాటో కంపెనీ సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటే మీకు నచ్చిన ఐటెంను ఆర్డర్ చేసుకొని ఆస్వాదించండి. అలాగే మీకు ఇష్టమైన ఐటమ్స్కు రేటింగ్ ఇవ్వండి. చెప్పడం మర్చిపోయా, ఫాస్ట్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ అండ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. సో మీకు కావాల్సిన టైంలో మీకు ఇష్టమైన ఐటమ్స్ను జొమాటో ఆన్లైన్ డెలివరీ ద్వారా మీరున్న చోటునే తెప్పించుకొని మీకు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటూ తినండి. 1 రివ్యూ.
సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి. ఆ పండ్లల్లో రారాజు మామిడి పండు. మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు. ఇది వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది. ఈ మామిడి పండు కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆల్ టైమ్ అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా. ఇది అందరి ఇళ్లలో అల్పాహార విందుగా మారిపోయింది మాజా. హాయ్ పప్పా. హాయ్ చిన్ని. ఇప్పుడే నేను రావడం ఊళ్ళో నుంచి. అందరూ బాగున్నారా? పప్పా. కొచ్చెలతోటి విసికించకు పప్పా. కొంచెం జర్నీ చేసి వచ్చానుగా, ఒళ్ళంతా బగబగా అంటుంది. అవునారా? ఇక్కడికి రా, ఈ రూమ్లో కూర్చో. ఏంటి పప్పా, కొత్త ఏసీయా? ఇంత కూల్గా ఉంది. సరే కానీ పప్ప, కొన్ని వాటర్ తీసుకురావా? అరే, కొత్త బాటిలా పప్పా? ఫ్రిడ్జ్ కూడానా? ఏంది ఇది? కిచెన్ కూడా కొత్త వస్తువులతో మెరుస్తుంది. ఏంటి సంగతి? పిన్ని వాళ్ళ ఇంటికాంచి తెచ్చారా? కాదురా, ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసాం, నేను పిన్ని కలిసి. ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తువులు నాణ్యంగా ఉంటాయా? వారంటీ ఉంటుందా పాపా? తల్లి, ఫ్లిప్కార్ట్లోని వస్తువులు నాణ్యంగానే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా. పిన్ని గ్యాస్ లైటర్ కానుంచి మొదలు పెడితే ఇంట్లోని ప్రతి వస్తువు ఈ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసింది. అంతేకాదమ్మా, బిగ్గెస్ట్ ఆఫర్లు ఏమైనా వస్తే ముందే తెలుసుకోవడానికి ఫ్లిప్కార్ట్ ప్రైమ్ను తీసుకుంది. అది ఒక రోజు ముందే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనకి ఇష్టమైన వస్తువులను బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్యాష్ అయితే క్యాష్ బ్యాక్, అలాగే కాయిన్స్ సంపాదించుకోవచ్చు. కాయిన్స్ అయితే రీఛార్జ్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు. డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా చాలా ఆఫర్లు ఫ్లిప్కార్ట్లో మాత్రమే. అయితే నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేద్దామా? తల్లి, నీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకో. నీకేం కావాలో ఆర్డర్ పెట్టేసుకో. అంతే, ఖచ్చితమైన టైంకు మన ఇంటి ముందుకే వచ్చేస్తుంది. నీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీకు విషయం తెలుసా పప్ప? నేను ఇప్పుడు ఫోన్ కొనడానికే వచ్చాను, కానీ నా ఫోన్లోనే ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ పప్పా. హాయ్ గైస్, వన్ రివ్యూ. పసుపు చందనం కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను, నిగారింపుగాను, రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది. అదే సంతూర్ సబ్బు. సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను, సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది. సో దిస్ వన్ బెస్ట్ సోప్, సంతూర్. మరొక సీక్రెట్, శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మరకలు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయండి. ఆయిల్ మరకలు త్వరగా పోతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను. వన్ రివ్యూ. బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి. ఆ సమయం సద్వినియోగం చేయడానికి, ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నెస్కేఫీ సన్రైజ్ కాఫీ. ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువవుతాయి. థ్యాంక్ యూ నెస్కేఫీ సన్రైజ్ కాఫీ. రివ్యూ. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులు ఉంటే చాలు. వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుసా? వన్ ప్రమోషన్. మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం, కానీ చదవడం కన్నా ఆ కథలను వింటుంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి. అందులో లీనమైపోతాం. దీనికోసం ఇండియాలోనే నెంబర్ 1 యాప్ కుక్కు ఎఫ్ఎం.
ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి. కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరోసారి చెప్తున్నా, కుక్కు ఎఫ్ఎం. 1 రివ్యూ. మీషో మనందరి మీషో ఆన్లైన్ షాపింగ్. ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరూ ధరించే వస్త్రాలంకరణ సామాగ్రి, లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్ట్లు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ. ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది. నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు, అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్లకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్. ఇదే మన మీషో. ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి. ఈ మీషో యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ. ఇది మీషో. ఇది మనందరి షో. ఆన్లైన్ షాపింగ్. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం. పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు. ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. 1 రివ్యూ. ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను, ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద సూపర్ మార్కెట్లలోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. ½ కేజీ, కేజీ ప్యాకెట్లు 2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా. ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ను అయితే పెట్టాను. ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి.